ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారితో అతలాకుతలమవుతున్నప్పుడు కరోనా వైరస్ మరింత ప్రబలకుండా కేంద్ర ప్రభుత్వం దేశమంతా లాక్డౌన్ విధించడంతో సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చని తెలిపాయి. ఇప్పటికీ చాలా మంది ఇంటి నుండే వర్క్ చేసుకుంటున్నారు. కరోనా పుణ్యమా అంటూ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం కల్చర్ కి అలవాటు పడడంతో కొన్ని కంపెనీలు వారానికి 2 సార్లన్నా ఆఫీసులకు రావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ లిస్ట్ లో టీసీఎస్ కంపెనీ చేరింది. ఇక ఉద్యోగులందరినీ ఆఫీసులకు రావాల్సిందిగా కోరుతుంది. ఇంటి నుండి పని చేయడం వల్ల వారు ఎన్నో ప్రయోజనాలు మిస్ అవుతున్నారని టీసీఎస్ మేనేజ్మెంట్ అంటుంది. ఆఫీస్ నుండి పని చేస్తే ప్రమోషన్లతో పాటు వేతనాల పెంపు లాంటి బెనిఫిట్స్ ఉంటాయంటుంది. ఆఫీస్ నుండి పనిచేస్తే టీమ్ బిల్డింగ్ తో పాటు కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చని టీసీఎస్ సీఈఓ కృతివాసన్ అంటున్నారు. ఆన్లైన్ మీటింగ్స్ లో పాల్గొనే కంటే తమ సహచరులతో కలిసి పనిచేస్తే పనితీరు బాగుంటుందని, తమ కంపెనీ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని ఆయన తెలిపారు. అయితే కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం కల్చర్ కు క్రమక్రమంగా స్వస్తి పలుకుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఏఐ టెక్నాలజీ రాకతో ఉద్యోగ నియామక ప్రక్రియలు కొంచెం స్లో అయ్యాయి. గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను తీసేస్తుంటే టీసీఎస్ మాత్రం ఏఐతో ఇప్పుడున్న ఉద్యోగాలకు ముప్పేమీ లేదంటుంది. కానీ ఫ్యూచర్లో ఆ ప్రభావం ఉద్యోగ నియామకాలపై ఉండొచ్చని అంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు కోల్పోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకోమని టీసీఎస్ సీఈఓ కృతివాసన్ అభిప్రాయపడ్డారు.